అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికి కూడా పునరుద్ధాన రిజరెక్షన్ డే యొక్క శుభములు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. ఇందాక పాడిన పాట మరొకసారి అందరూ కలిసి పాడి ప్రభు యొక్క నామాన్ని మహింప గీతం డ్రమ్స్ కూడా సరిగ్గా నాకు అర్థం కాలేదు. ఇందాక చక్కగా కొట్టి ప్రభు యొక్క నామాన్ని మహింప గీతం వర్షిప్ టీం వారు రైట్. నాకు కూడా ఉన్న పాట షీట్ ఏదన్నా అందరూ కలిసి చప్పట్లు కొడుతూ కలిసి ప్రభు యొక్క నామాన్ని మహింపరుచుకుందాం. ఎందుకంటే సమాధికి గెలిచినటువంటి ప్రభు, హల్లెలూయా, మృత్యువును వృద్ధి చేసి మృత్యుంజయుడు తిరిగి లేచినటువంటి ప్రభువును మనం ఆరాధిస్తున్నాం. మనం ఆరాధించే దేవుడు సజీవుడు. సజీవులే కదా ఆయన ఆరాధిస్తారు. మృతులు మౌన స్థితిలోకి వెళ్ళిన వారు ఎన్నడూ కూడా ప్రభువుని ఆరాధించలేరు. హల్లెలూయా అన్న కైఫా ఆ సభ అంతా కూడా అదిరిపడ్డారు. హల్లెలూయా. గీతం జయ జయ గీతం తట్టి పాడెదను. గీతం జయ జయ గీతం తట్టి పాడెదను. యేసు రాజు లేచెను, హల్లెలూయా, జయమర్పటించెదము. యేసు రాజు లేచెను, హల్లెలూయా, జయమర్పటించెదము. చూడు సమాధిని మూసిన రాయి దొర్లింపబడెను. సమాధిని మూసిన రాయి దొర్లింపబడెను. అందు వేసిన ముద్ర కావలి నిలిచె దైవసుతుని ముందు. అందు వేసిన ముద్ర కావలి నిలిచె దైవసుతుని ముందు. గీతం జయ జయ గీతం చెయ్యి తట్టి పాడెదము. యేసు రాజు లేచెను, హల్లెలూయా, జయమర్పటించెదము. యేసు రాజు లేచెను, హల్లెలూయా, జయమర్పటించెదను. వలదు ఏడువ వలదు వెల్లుడి గలలియకు. వలదు ఏడువ వలదు వెల్లుడి గలలియకు. తాను చెప్పిన విధమున తిరిగి లేచెను, పరుగిడి ప్రకటించుడి. తాను చెప్పిన విధమున తిరిగి లేచెను, పరుగిడి ప్రకటించుడి. గీతం జయ జయ గీతం చెయ్యి తట్టి పాడెదను. యేసు రాజు లేచెను, హల్లెలూయా, జయమర్పటించెదము. యేసు రాజు లేచెను, హల్లెలూయా, జయమర్పటించెదము. అన్నా కయఫా వారల సభయు అదరుచు పరుగిడిరి. అన్నా కయఫా వారల సభయు అదరుచు పరుగిడిరి. ఇక దూత గణముల ధ్వనిని వినుచు వణకుచు భయపడిరి. ఇక దూత గణముల ధ్వనిని వినుచు వణకుచు భయపడిరి. గీతం జయ జయ గీతం చెయ్యి తట్టి పాడెదను. యేసు రాజు లేచెను, హల్లెలూయా, జయమర్పటించెదము.
మార్పటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా, జయమార్పటించెదము. గుమ్మములు తెరచి చక్కగా నడువుడి, జయవీరుడు రాగా. గుమ్మములు తెరచి చక్కగా నడువుడి, జయవీరుడు రాగా. మీ మేళతాళ బురలెత్తి ధ్వనించుడి. మీ మేళతాళ బురలెత్తి ధ్వనించుడి. గీతం గీతం జయ జయ గీతం, చేయి తట్టి పాడెదము. గీతం గీతం జయ జయ గీతం, చేయి తట్టి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా, జయమార్పటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా, జయమార్పటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా, జయమార్పటించెదము. హల్లెలూయా. దేవుని నామానికి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభు దేవుని యొక్క సంఘము కట్టబడినదంటే ప్రభు తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న ప్రభు మరణించిన తర్వాత ఆయన స్వరక్తం ద్వారా సంఘం కట్టబడినది భూలోకంలో. హల్లెలూయా. గత శుక్రవారం మరి గుడ్ ఫ్రైడే ఆయా స్థలాల్లో మరి ప్రభుని శిలువ ధ్యానం చేసుకున్నాం అందరం కూడా. దాంట్లో నుంచి కొన్ని మాటలు, రిజరెక్షన్ గురించి కొన్ని విషయాలు, ఆయన ఈ లోకంలో తిరిగి లేచిన తర్వాత 40 దినములు వారికి కనబడచ్చు, అనేక ప్రమాణములు రుజువులు కనపరిచి 11 మార్లు తన యొక్క శిష్యులకు ఆయన ప్రత్యక్షమైనట్టుగా లేఖనాల్లో ఉన్నది. ఆ 11 ప్రత్యక్షతలు కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా మత్తయి సువార్త 27వ అధ్యాయము 57వ వచనం నుంచి. సాయంకాలమైనప్పుడు వచ్చి పిలాతునొద్దకు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడుగగా. చూడండి, అరిమతయ యోసేపు, అరిమతయ యోసేపు సాయంకాలమైనప్పుడు పిలాతునొద్దకు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడుగగా పిలాతు దానిని అతనికి అప్పగింపనాజ్ఞాపించెను. యేసేపు ఆ దేహమును తీసుకొని శుభ్రమైన నారబట్టతో చుట్టి తాను రాతిలో తొలిపించుకొనిన క్రొత్త సమాధిలో దానిని ఉంచి. ఆ సమాధి ఎవరిదండి? తనది, అరిమతయ యోసేపుది. అరిమతయ యోసేపు లేఖన ప్రకారం యెషయా గ్రంథము 53వ అధ్యాయము 9వ వచనములో సెలవిచ్చిన ప్రకారం ప్రవక్త ద్వారా యెషయా ద్వారా దేవుడు సెలవిచ్చిన మాట ఏంటంటే 53వ అధ్యాయం 9వ వచనం. అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను. అది ధనవంతుని ప్రభువు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమించబడెను. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. అరిమతయ యోసేపు ధనవంతుడు, భక్తిపరుడు, దేవునికి శిష్యుడిగా ఉన్నాడు. ఆ సాయంకాలమైనప్పుడు ఆ యొక్క శవమును దించిన తర్వాత, ఎందుకంటే ఆయన మనుష్య కుమారుడిగా సిలువేయబడ్డాడు, దేవుని కుమారుడిగా తిరిగి లేచాడు. హల్లెలూయా. అందుకే ప్రభు సెలవిచ్చాడు, పునరుద్ధానమును జీవమును నేనే. యోహాను 11
25-26 ప్రకారం, అందుకు యేసు పునరుద్ధానమును జీవము నేనే, నా యందు విశ్వాసం ఉంచి వాడు చనిపోయిన బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఎన్నటికి చనిపోడు అని ప్రభు సెలవు. ఆయనే పునరుద్ధానం ప్రభు కూడా ఆయనే. అరిమిత యేసువు ఆ సాయంకాలం అంట పిలాతుని వద్దకు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడుగగా పిలాతు దానిని అతనికి అప్పగింపని ఆజ్ఞాపించెను. యోసేపు ఆ దేహమును తీసుకొని శుభ్రమైన నారబట్టతో చుట్టి తాను రాతిలో తొలిపించుకొనిన క్రొత్త సమాధిలో దానిని ఉంచి తన కొరకు తొలిపించుకున్నాడు. ఆ కాలంలో ధనవంతులు వారి కొరకు ప్రత్యేక ఒక భూమి ఉంటుంది, దాని కొరకు వాళ్ళు సిద్ధపరచుకునేవారు. ఆ రీతిగానే ధనవంతుడు కనుక అరిమిత యేసు తన కొరకు ఒక రాతి సమాధిని, ఒక క్రొత్త సమాధి, రాతి సమాధి. లేఖనాల్లో కూడా సెలవిచ్చిన ప్రకారం రాతి సమాధిలోన మన పాడే వల్ల దేవుని ప్రేమ ఇదిగో పాటలు వెళ్ళదా, రాతి సమాధిలోన. రాతి సమాధిలోన రక్షకుని నీతి గల దేహంబును పాతి పెట్టిరి భక్తులు, నమ్మిన నాతులందరూ చూడగా. పదనకొండు మారులు వారలకు ప్రత్యక్షుడాయనేసు, పరలోకమునకేగెను తన వార్త ప్రకటింపమని పల్కెను. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునల్ తెలియరే, కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబును. అరిమిత యేసువు ఒక రాతి సమాధి తన కొరకు తొలిపించుకున్న సమాధిలో ప్రభు యొక్క దేహమును శిలువపై నుంచి దించిన తర్వాత ఆ సాయంకాలం పిలాతుని వద్దకు వెళ్ళి ఆ దేహమును తనకిమ్మని అడుగగా, తనకిమ్మని. లేఖనాలు అన్నీ కూడా ఎవరైనా చనిపోయిన శవాన్ని ఏం చేసుకుంటారండి? ఏమైనా చేసుకుంటారా? తనకిమ్మని అడిగి పిలాతుని వద్దకు వెళ్ళి తీసుకుని తాను రాతిలో తొలిపించుకొనిన క్రొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొర్లించి వెళ్ళిపోయెను. మగ్దలేని మరియయు వేరొక మరియయు అక్కడనే సమాధికి ఎదురుగా కూర్చుండి ఉండిరి. మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిసయ్యులను పిలాతునొద్దకు కూడి వచ్చి, అయ్యా, కాదు ప్రభు శిలువ మీద చనిపోయినా ఇంకా వాళ్ళ ఏమో తెలుసండి, ద్వేషం. ప్రధాన యాజకులను పరిసయ్యులను పిలాతునొద్దకు కూడి వచ్చి, అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు. ఏమంటున్నారు వాళ్ళు? అయ్యా, ఆ వంచకుడు. సాధారణ మామూలుగానే కుక్క చనిపోతే మనం రోజు కనబడి రోడ్డు మీద కుక్క చచ్చిపోతే అయ్యో పాపం ఇటే తిరిగిది అనుకుంటాం మనం. ఒక కాకి చెత్తే 100 కాకులు వస్తాయి, ఒక కోతి చెత్తే అక్కడున్న కోతులన్నీ వస్తాయి, దుఃఖపడతాయి, బాధపడతాయి. ఏమి చేయకపోయినా అవి తీసుకెళ్ళి సమాధి చేయలేవు, మొయ్యలేవు, కానీ వాటి బాధని వ్యక్తపరుచుకుంటాయి. కానీ ప్రధాన యాజకులు పరిసయ్యులను అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తరువాత నేను లేచెదనని చెప్పినది మాకు జ్ఞాపకమున్నది. అది ఇప్పుడు అలా బాధ అంతా ఏంటి? తాను చెప్పినట్టే. మత్తయి సువార్త 16 అధ్యాయాలు కూడా మనకందరికీ తెలిసిన మాటలు ఉంటాయి. అక్కడ కూడా 3 దినాల తర్వాత నేను చనిపోయి మనిషి కుమారుడు పాపిష్టులు మనుషుల చేతికి అప్పంపబడతారు, వారు సిలువేస్తారు, 3వ దినాన తిరిగి లేచినట్టు అది నీకు దూరం అవునుగా కన్నాడు పేతురు. ఆయన ముందే చెప్పాడు, తన మరణాన్ని గురించి ముందుగానే చెప్పాడు. తను చెప్పిన ప్రకారం ఆయన 3వ దినాన తాను తిరిగి లేచిదను అని చెప్పినది మాకు జ్ఞాపకమున్నది. కాబట్టి 3వ దినము వరకు సమాధిని భద్రము చేయని ఆజ్ఞాపించుము. అది
వాళ్ళ బాధ అంతా ఏంటి, పిలాతు దగ్గరికి వెళ్ళి మొత్తం మీద సమాధి మాత్రం చక్కగా సీలేసి ఆ యొక్క ముద్ర వేసి చుట్టూ సైన్యాన్ని కాపలా పెట్టు అని చెప్పి పిలాతు దగ్గరికి వెళ్ళారు. ఎవరో ప్రధాన యాజకులు, పరిసయ్యులు అందరూ కూడా. వాని శిష్యులు వచ్చి వానిని ఎత్తుకొని పోయి ఆయన మృతులలో నుండి లేచినని ప్రజలతో చెప్పుదురేమో. చూసారా అలా బాధ అంతాను. ఒకవేళ వాని శిష్యులు వచ్చి వానిని ఎత్తుకొని పోయి ఆయన మృతులలో నుండి లేచినని ప్రజలతో చెప్పుదురేమో. అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరి చెడ్డదయ్యుండునని చెప్పిరి. అందుకు పిలాతు, కావలి వారు ఉన్నారు గదా, మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రము చేయండి. అప్పటికే పిలాతు చేత బలిము చేతను ఇదేదో మొత్తం మీద ఒప్పించి తీర్పు చెప్పించారు. ఆయనను 2-3 సార్లు ఇతని మీద నాకే దోషం కూడా కనబడట్లేదు, ఈయన నీతిమంతుడు, అతను నాకు ఏ దోషం కనబడి చేతులు కడుక్కున్నాడు. ఆయనను వారు సిలివేయాలని చెప్పి బలవంతం చేశారు కనుక నియమం ప్రకారం అతడు యూదుల రాజును దేవుని కుమారుడని చెప్పుకున్నాడు కాబట్టి దానిని బట్టి నీవు సిలివే అని చెప్పి చాలా బలవంతం తీసుకొచ్చారు. అయినప్పటికీ వాళ్ళ కేకలు గెలిచినాయి. పిలాతు సిలువకు అప్పగించాడు. చనిపోయిన తర్వాత కూడా వారు 3వ దినాన ఆ నయవంచకుడు 3వ దినాన తాను తిరిగి లేతునని చెప్పాడు కాబట్టి ఒకవేళ 3వ దినం అయ్యేటప్పుడు కావలు లేకపోతే తన శిష్యులు వచ్చి ఆ యొక్క శవను ఎత్తికెళ్ళిపోయి తిరిగి లేచాడని చెప్పి ప్రచురం చేస్తారేమో. కాబట్టి కావలి విషయంలో చాలా జాగ్రత్తగా పిలాతు దగ్గరికి వెళ్ళి చెప్తాడు. పిలాతు అంటాడు, ఏమంటున్నాడు, కావలి వారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు భద్రము చేసుకోమని చెప్పాడు. సమాధిని భద్రము చేయుడని వారితో చెప్పాడు. వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రం చేసిరి. ఏం చేశారంటే అండి, రాతికి ముద్ర వేసి. ముద్ర ఏమైనా ఆగిందా? ముద్ర ఆగిందండి. భూమి కూడా భరించలేకపోయింది పునరుద్ధానాన్ని. హల్లెలూయా. పెద్ద రాతి సమాధి, రాతిని ఒక దాన్ని తొరలించి వెళ్ళాడు, పొరలించి. ఇక 28వ అధ్యాయం మనం తెలితే కనుక మనకి మత్తయి సువార్త 28వ అధ్యాయము, మార్కు సువార్త 16వ అధ్యాయము, అలాగే లూకా సువార్త 24వ అధ్యాయము, యోహాను సువార్త 21-20 అధ్యాయాలు, 1 కొరింథీ 15 అధ్యాయాలు, లేఖనాల్లో మనం అనేకమైన చూస్తే కనుక, అలాగే అపోస్తలుల మొదటి 2 అధ్యాయాలు మనం చూడగలిగే పునరుద్ధానపు శక్తి, పునరుద్ధాన ప్రభు ఏ రీతికి తిరిగి లేచాడు అనేకమైన విషయాలు మనం చదువుతాం. హల్లెలూయా. లేఖనాల్లో ఉంది. 1 కొరింథీ 15:55-56లో మీరు చూస్తే కనుక, 1 కొరింథీ, ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా, విజయము ఎక్కడ, ఓ మరణమా నీ ముల్లెక్కడా, నీ ముల్లెక్కడ. మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. మరణపు ముళ్ళుని విరిచినటువంటి వాడు నా మరణపు ముళ్ళును విరిచడం. ఇక ఎన్నడూ కూడా మరణం, ఎందుకంటే మరణం అనేది ఏంటి, మాయా శరణ్యం, అదొక పెద్ద ముసుగు. యెషయా గ్రంథం 28:17 అంటాడు, మీ మాయా శరణ్యమును కొట్టివేయబడం. మాయా శరణ్యం అంటాం కదా చాలాసార్లు. ఏదన్నా వస్తే ఇది అంత పెద్ద ఏంటో బాబా మాయ అంటూ ఉంటారు. ఏదైనా పరిస్థితులు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది నాకేమీ కూడా అర్థం కావట్లేదు. మాయా శరణ్యం, ఆ ముసుగుని దేవుడు కొట్టివేస్తాడు. మరణంతో నిబంధన చేసుకున్నటువంటి వారికి అదంతా దేవుడు తొలగిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రభు అంటే 3వ దినాన మృతిని మృత్యుచే సంతికే, ఓ మరణమా నీ ముల్లెక్కడా, నీ ముళ్ళు, ఓ మరణమా నీ యొక్క విజయము, మరణపు ముళ్ళు, పాపమునుకున్న బలము ధర్మశాస్త్రం. ఇదే మాట హోషేయ 13:14లో కూడా ఉంటుంది. హోషేయ 13:14లో కూడా ఉంటుంది. అయినను పాతాళ వశములో నుండి నేను వారిని విమోచింతును, మృత్యువు నుండి వారిని రక్షింతును. ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా
నీ నీ విజయం విజయం ఎక్కడ? ఎక్కడ? ఓ మరణమా నీ ముల్లెక్కడ? ప్రభువు మన మరణపు ముడినైనా విరిచి ఇప్పుడు మన మీద మరణము ప్రభుత్వము చేయదు. రక్షించబడి మారు మనస్సుంది బాప్తిసం పొందిన వారి మీద మరణం ఇప్పుడు మన మీద అధికారం ప్రభుత్వము చేయదు. ఎందుకంటే ప్రభు మనం మరణంలో నుండి మనలను మరణంలో నుండి జీవములోనికి దాటించాడు ప్రభు. ఇప్పుడు మరణం మీద మన మీద ప్రభుత్వం అనేది చేయదు. హల్లెలూయా. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు రోమపత్రిక 1వ అధ్యాయం మొదటి 1-7 కలిపి ఉంటాయి. ఒకసారి చదవండమ్మా. రోమపత్రిక 1వ అధ్యాయం 1-7 కలిపి ఉంటాయి. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడుగా నుండుటకు పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైనా పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులకందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి వ్రాయున్నది. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగుగాక. దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేసెను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను. అది సంతానం బట్టి చూస్తే దావీదు యొక్క సంతానముగాను పరిశుద్ధాత్మ బట్టి చూస్తే దేవుని యొక్క కుమారుడుగానైనా మృతులలో నుండి అయినా పునరుద్ధానుడయ్యాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ప్రభు చెప్పాడు పునరుద్ధానమును జీవమును నేనే. హల్లెలూయా. అనేక మంది మృతులైనటువంటి వారిని ఆయన ప్రభువు బ్రతికించినట్టుగా మనం చూస్తున్నాం. నాయిన్ అనే ప్రాంతం ఆయన వస్తూ ఉన్నాడు. శవము యెదోరాలు కుమారుని తీసుకెళుతూ ఉన్నారు. ప్రభువు చూసి ఆ పాడెను ముట్టగా వెంటనే తన యొక్క కుమారుడు సజీవుడై. ప్రభు ఎక్కడుంటే అక్కడ ఏముంటుందంటే జీవం ఉంటుందండి. ప్రభువుని అక్కడ మరణం ఎప్పుడు ఉండదండి. ప్రభు ఎక్కడుంటే అక్కడ జీవం నువ్వు గ్రహింపగలిగితే ఆయన ఎక్కడున్నది జీవమే. మృతమైనది బ్రతుకుతుంది అంతే. మన జీవితాల్లో మృతమైన ప్రతి పరిస్థితి కూడా ప్రభు బ్రతికిస్తాడు. మనం నమ్మాలి. అందుకే ఆయన పునరుద్ధాన శక్తిని మనము నమ్మాలి. పౌలు అందుకని ఆయన పునరుద్ధాన బలము ఎరుగు నిమిత్తము ఏ విధము చేతను మృతులు నాకు పునరుద్ధానం కలగవలనని చెప్పి ఫిలిప్పీ పత్రికలో దేవుని యొక్క నామాన్ని మహిమపరిచినట్టుగా చూస్తూ ఉన్నాం. పునరుద్ధాన శక్తి, ఆ రెజరెక్షన్ పవరు మనం దేవుని నుంచి మనం ఎప్పుడు కూడా కోరుకోవాలి. పునరుద్ధానపు శక్తి, ఆయన పునరుద్ధాన శక్తిని ఏది కూడా ఆపలేదు. ఆపగలదా? ఏది కూడా ఆపలేదు. చదవండి మత్తయి సువార్త 28వ అధ్యాయము 1-8 వచనాలు చదవమ్మా. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఎవరు వచ్చారంటండి? మగ్దలేనే మరియయు వేరొక మరియయు. మరి శిష్యులు ఎక్కడికి వెళ్ళిపోయారు? అప్పటి వరకు వెంబడించిన వాళ్ళు. చాలా చీకటిగా ఉండగానే తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు ఎక్కడికి వెళ్ళారంటండి? సమాధిని చూడవచ్చిరి. సమాధిలోనికి చూడటానికి వెళ్ళారంట. ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. పరలోకం నుండి ఒక దూత వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుందంట. పొర్లించకపోతే వాళ్ళకి డౌట్ వస్తుంది కదా. చదువు. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె నుండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలివారు వణికి చచ్చిన వారి వలె నుండిరి. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసుని మీరు వెదకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు. తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. అది ఆయన తాను చెప్పినట్టయినా తిరిగి లేచి ఉన్నటువంటి ప్రభు. ఆయన అబద్ధమాడుడికి ఆయన నరుడు కాడు, పశ్చాత్తాపడుకు ఆయన మానవుడు కాడు. తాను చెప్పినట్టే ఆయన లేచి తాను చెప్పిన విధమున ఆయన తిరిగి లేచి పాడం కదా.
తాను చెప్పిన విధంగా ఆయన తిరిగి లేచాను. లేచాడు. మీరు ఆయన వెతుకుతున్నారు కానీ ఆయన తాను ఆయన చెప్పినట్టు ఆయన తిరిగి లేచి ఉన్నాడు. ఆ, రండి, ప్రభువు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి అది అని శిష్యులు తెలియచేయమని దేవుని దూత చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అన్నీ మనకు తెలుసు కనుక కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 21వ అధ్యాయము మొదటి 7 వచనాలు చూడండి. అటు తరువాత యేసు తిబేరియా సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరచుకొనెను. ఆయన ఇది 3వ ప్రత్యక్షత, గుర్తుపెట్టుకోండి. ఇది 3వ ప్రత్యక్షత. తిబేరియా సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరచుకొనెను. తిరిగి లేచిన తర్వాత సజీవుడై తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆయన తన్ను ప్రత్యక్షపరచుకున్న విధమేదనగా, సీమోను పేతురును, దిదుమా అనబడిన తోమాయు, గలిలయలోని కానా అను ఊరివాడగు నతనయేలును, జెబెదయి కుమారులను ఆయన శిష్యులలో మరి ఇద్దరును కూడియుండిరి. మొత్తం ఎంతమంది? 7. గుర్తుపెట్టుకోండి. చదువమ్మా మళ్ళీ. సీమోను పేతురు అంటే ఒక్కడే. దిదుమా అనబడిన తోమా, గలిలయలోని కానా అను ఊరివాడగు నతనయేలును, 3. జెబెదయి కుమారులు 2, యోహాను, యాకోబు ఆయన శిష్యులలో మరి ఇద్దరును. అది మొత్తం 7. ఎంతమంది? 7 ప్రత్యక్షపరుచుకున్నాడు. ఇది 3వ ప్రత్యక్షత. చదువు. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చేదమనిరి. ప్రభు తిరిగి లేచిన తర్వాత వాళ్ళకి ఏమీ పాలు పోవటలు. ఇంతవరకు ప్రభుతో ఉన్న 3.5 ఏండ్లు ఉన్నారు. ఇప్పుడు సిలువేయబడ్డాడు. తను చెప్పినట్టు ఆయన తిరిగి లేచాడు. కానీ వారు ఏం చేస్తారు? తిరిగి వారి యొక్క పాత వృత్తికి తిరిగి బయలుదేరి నేను చేపలు పట్టబోదునా అని సీమోను పేతురు అనగా బయలుదేరితే మేము కూడా నీతో కూడా వచ్చేదమని వస్తామని మొత్తం 7 బయలుదేరి వెళ్ళారు. వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. ప్రభు లేకపోతే మనం ఎంతో సంపాదించుకునేది ఆ తర్వాత జీరోగానే కనబడుతుంది. ప్రభు ఉంటే ఆయన మన హీరో కదా. అప్పుడు నీవు దేవుడు మనతో, మనం దేవుళ్ళంతకాలం మనం జీరో. ఏసై లేకపోతే జీరో. మరి చెప్పరే, ఏసై లేకపోతే శూన్యం, ఏసై ఉంటే హీరో. ఏసై ఉంటే జీరో అంటున్నారు ఎవరో? అమ్మో, ఏసై ఉంటే హీరో. ఏసై లేకపోతే జీరో. అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఆయన ఉన్నాడు కాబట్టి మనం హీరోస్. అంత సంతోషంగా, అంత ధైర్యంగా ఉండగలుగుతున్నాం. మేము కూడా నీతో వద్దామని అంటే అందరూ కలిసి వెళ్ళారు. కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. ఆ రాత్రి అంతా తిరిగారంట. తిబేరియా సముద్రం, గలిలయ సముద్రం మొత్తం తిరిగారంట. వాళ్ళకి తెలుసు ఏ చేప ఎక్కడ ఉంటుందో. వాళ్ళు అసలే జాలరులు. వాళ్ళకి తెలుసు ఏ రకం చేప ఎక్కడ ఉంటుందో, ఏ కాలంలో ఏ చేప ఎక్కువ దొరుకుతుందో, ఏ చేప ఎక్కువ గుడ్లు పెడుతుందో, ఏ చేప ఏ రీతిగా వాళ్ళకి అన్నీ తెలుసు. సముద్రం వాళ్ళకి తెలిసినట్టు తెలియంది ఏది కూడా లేదు. ఏ లోతు ఎక్కడ ఉంటుందో, ఏ చేపలు ఎక్కడ దొరుకుతాయో తెలుసు. ఆ రాత్రంతా కూడా ఏమీ పట్టలేదు. సూర్యోదయం అగుచుండగా యేసు ధరిన నిలిచెను. అది తెల్లవారుతూ ఉన్నది. ప్రభు ఎక్కడున్నాడంటే అండి, ధరిన నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. కారణం ఏమనగా ఇప్పుడు ఆయన మహిమా స్వరూపి. ప్రభు మన పక్కనే ఉంటాడు, మనం గుర్తించం. యెరూషలేముతో అంటాడు కదా ప్రభు, యెరూషలేమా, ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి. ప్రభు ఎన్నోసార్లు వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, స్తుతి ఆరాధనలో కానీ ఇతరుల ద్వారా దేవుడు మనతో మాటలు ప్రభు ఎన్నోసార్లు దర్శిస్తాడు. కానీ అవి మనం ఏం చేస్తామంటే పెడచెవిని పెడుతూ ఉంటాం.
ప్రభు ఎవరితోటైనా మాట్లాడతాడు. అర్థమైందండి? కేవలం సేవకుల ద్వారా మాట్లాడతాడనే కాదు, అందరితో కూడా ప్రభు మాట్లాడతారు. ఆయన అందరికీ ప్రభు ప్రభువు, కొందరికి కాదు, ఆయన అందరికీ ప్రభు ప్రభు. హల్లెలూయా. హల్లెలూయా. సూర్యోదయం అవుచుండగా ప్రభు అంటే దరిని నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. ఎవ్వరు కూడా గుర్తుపట్టలేదు. ఇరవై అధ్యాయాలు కూడా మనం చూస్తే అక్కడ మరియ ఉన్నది. ఆయన తోటమాల తిరిగి లేచాడు, అక్కడే ఉన్నాడు. ఆయన తోటమాల అనుకుని నా ప్రభువును ఎక్కడ ఉంచిరో నాకు తెలియదు, తెలియలేదు, ఎవరో ఎత్తుకుని వెళ్ళిపోయారేమో, దయచేసి నాకు చెప్పమని. చెప్పనటువంటి ఆయన మరియను చూసి మరియా అని పిలిచేటప్పటికి బోధకుడు రబ్బూని ప్రభు ఆమె. ఆ తర్వాత ఆయన పాదాల మీద పడకపోతే నువ్వు నన్ను ముట్టుకొనవద్దు. గుర్తుపట్టలేకపోయింది. కారణం ఇప్పుడు ఆయన మహిమ ప్రభావం ధరించాడు కాబట్టి నీవు నన్ను ముట్టుకొనవద్దు, నీకు నేను తండ్రి వద్దకు నేను ఇంకా ఎక్కిపోలేదు. ఇప్పుడు పరిశుద్ధుడైన ఆయన స్వభావం, ఆయన యొక్క స్థితి ఇప్పుడు వేరేగా ఉన్నది. యోహాను కూడా చూసినప్పుడు, ఆయన చూసినప్పుడు నేను చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని అంటాడు. ఇప్పుడు ఎట్లా ఉన్నాడంటే ఆయన మహిమా స్వరూపి, మహిమతో ఉన్నటువంటి దేవుడు. అందుకే సంపూర్ణ మానవుడు, సంపూర్ణుడు, దేవుని కుమారుడు. ఆయన మానవుడికి ఉన్నాడు కనుక ఆయనకు బాధ తెలుసు, కన్నీరు తెలుసు, ఆకలి తెలుసు, వేదన తెలుసు, నిద్ర తెలుసు, భారము బాధ్యత అన్నీ తెలుసు. సూర్యోదయం అవగానే నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు పిల్లలారా భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా, అది వాళ్ళు అంత గొప్పవాడైనప్పుడు కూడా దేవుని దృష్టిలో వారు పిల్లలే. మనమైతే వాళ్ళని అపోస్తులు అంటున్నాం, ప్రభు వాళ్ళని పిల్లలారా ఏమంటున్నాడు? పిల్లలారా భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా, మీ యొద్ద భోజనమునకు ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన దోణి కుడి ప్రక్కను వలవేయుడి మీకు దొరుకునని చెప్పెను గనుక. ప్రభు ఏం చెప్పాడంటే మీ యొక్క దోణి కుడి ప్రక్కన మీ యొక్క వలవేయుడి, వలలు వేయమన్నాడు. వలలు వేస్తే మీకు దొరుకునని చెప్పెను గనుక వారు అలాగు వేయగా చేపలు విస్తారముగా పడినందున వలలాగలేకపోయిరి. ప్రభు మాటలో ప్రభు ఎప్పుడైతే చెప్పాడో చేపలన్నీ అక్కడికి వచ్చిన వాళ్ళైతే రాత్రంతా పట్టారు కానీ ఏమీ పట్టలేకపోయారు. సచిన్ చేప తోక కూడా రాలేదు అందులోకి. అంతే కదా, సాధారణంగా వలలు ఎక్కువ ఏమొస్తాయి, చెత్త కూడా వస్తాయి, సచ్చినవి సగం తినేసినవి పడుతూ ఉంటాయి. కానీ ప్రభు అంట మీ యొక్క వలను దోణి కుడి ప్రక్కన వలలు వేస్తే వేయగా చేపలు విస్తారముగా పడినందున విస్తారమైనటువంటి చేపలు పడ్డాయి, వలలాగలేకపోయిరి. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభువు సుమి అని యోహాను అన్నాడంట. వల ఇవ్వనది ఎవరో కాదు, ఆయన ప్రభువు సుమి. ఆయన ఎవరు? ప్రభువు. ఇంతకాలం ఎవరితో అయితే ఉన్నామో ఆ ప్రభు తిరిగి లేచాడు ఆయన అని చెప్పేటప్పటికి పేతురు అప్పుడు ఆయన ప్రభువని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసి సముద్రంలో దుమికెను. ఆకారాలు తెలుసు కదా ఎట్లా ఉంటారో, పైన ఏమున్నాయి కింద ఏమన్నా తెలియదు. ఒక్కొక్కసారి చేపలన్నీ చూసేటప్పటికి ఎట్లాగైపోయి కంగిరి పడిపోయాడు పేతురు. పైన ఏ వస్త్రాలను కిందే వస్త్రాలు కూడా ఎక్కడ దూకాడంటే సముద్రంలో దుమికెను. దరి ఇంచుమించు 200 మూరల దూరం ఉన్నందున తక్కిన శిష్యులు చేపలు గల వలలాగుచు ఆ చిన్న దోణిలో వచ్చిరి. వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను వాటి మీద ఉంచబడిన చేపలను రొట్టెయు కనబడెను. యేసు మీరిప్పుడు పట్టిన చేపలలో కొన్ని తీసుకొని రండని వారితో చెప్పగా సీమోను పేతురు దోణి ఎక్కి వలను దరికి లాగెను. అది 153 గొప్ప చేపలతో నిండి ఉండెను. చేపలు అంత విస్తారముగా పడినను వల పిగలలేదు. యేసు రండి భోజనము చేయుడని వారితో అనెను.
ఆయన దేవుడు వారి కొరకు ముందుగానే ఆహారం సిద్ధపరిచారు. కాల్చబడిట ఆ చేపలంట ఆ నిప్పుల మీద కాల్చి వారి కొరకు భోజనం సిద్ధం. అది అప్పుడే వాళ్ళు ఏమన్నారు, తింటాక మీద దగ్గర ఏమన్నా ఉందంటే ఏమీ లేవని. దేవుడు ఎక్కడుంటే అక్కడ సమృద్ధి. ఆ తర్వాత పేతురుని ప్రభు ఏ రీతిగా మొమ్మారు అడిగాడు మనకు అందరూ కూడా తెలుసు. వీటికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? దేవుని మనం ప్రేమిస్తే అన్నీ ఉంటాయి, దేవుని మనం ప్రేమించకపోతే అన్నీ కొదువుగానే ఉంటాయి. అందుకే దేవుని మనం ఎప్పుడు కూడా ఆయన మనం కోరుకోవాలి. హల్లెలూయా. మీరు ఈ పాట వినే ఉంటారు. నేను మొన్న అనుకున్నానుగా నాకు నాకు ఒక్కసారి కుదరట్లేదు కొన్ని పాటలు. అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడు, రాజుబాబు గారి పాట చాలా అద్భుతంగా ఉంటుంది. అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడా పరిశుద్ధుడా, అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడా. ప్రభువు చేసిన కార్యాలు. హల్లెలూయా. ఆ చేపలో తిన్న తర్వాత పేతుని ప్రభు అడిగాడు కదా, ఏమంటున్నాడు? వారు భోజనము చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడువైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? దేవుడు ఎవరిని ఎక్కువ కోరుకుంటాడో వాళ్ళని కొన్ని పరీక్షలు పెడుతూ ఉంటాడు. ఆ పరీక్షలు వాళ్ళు నిలుస్తారా లేదా ముమ్మారు అడిగాడు కదా. ఆఖరికి పేతురులు ఏమొచ్చిందంట, వ్యసనం వచ్చేసిందంట. వ్యసనం వచ్చేసి బాధపడిపోయాడు. అంటే ఒక్కసారి అడుగుతారు, 2 సార్లు అడుగుతారు, 3 సార్లు అడిగేటప్పటికి వ్యసనం పడిపోయాడు పేతురు. ఎందుకంటే అసలు పేతురు మొట్టమొదటిగా పేతురుని ఎందుకు ప్రభు ప్రేమించాడంటే, ముమ్మారు కూడా నీవు నన్ను ఎరుగుదు అని అంటే, లేదు ప్రభు నా కొరకు నీ ప్రాణం పెడతాను. పాపం తప్పిపోయాడు. పేతురు కొరకు ప్రభు తండ్రి ఎదుట ప్రార్థన చేశాడు, నీ నమ్మిక తప్పిపోకుండానట్లు సాతానుడు మిమ్మలను గోధుమలు జల్లించినట్టుగా మిమ్మల్ని చెదరగొడతాడు. నాకు తెలుసు, నీ నమ్మిక తప్పిపోకుండా తండ్రిని నేను నీ కొరకు నేను వేడుకొంటిని అని పేతురుని ప్రభు ఎంతగా గద్దించాడు. ఒకనొక సమయంలో అయితే కనుక, సాతానా నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. మత్తయి సువార్త 16 అధ్యాయం చూస్తే, నీవు నాకు అభ్యంతర కారణమైన నా వెనకకు పొమ్ము. అంతకుముందే నేను ఎవరిని అనుకుంటే, నువ్వు సజీవుడైనటువంటి దేవుని కుమారుడు ఆయన క్రీస్తు అని ఎరుగుదును అన్నాడు. మళ్ళీ కొంత సమయానికి ఆయన మరణం గురించి మాట్లాడితే, అది నీకు సాతానుగాడు ప్రేరేపించాడని ప్రభువు తెలుసు కాబట్టి గద్దించాడు. అంటే పేతురు ఉన్నటువంటి సాతాను యొక్క ఆలోచనని గద్దించాడు. పేతురు ముందుగానే తప్పిపోతాడని తెలుసు ప్రభువుకి, అందుకని పేతురుని దేవుడు ఎంతగానో వాడుకున్నాడు. అదే పేతురు ప్రసంగం చేస్తాడు పెంతెకొస్తు దినం ముందు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 23 వచ్చిన సెకండ్ లైన్ నుంచి చదవండి. ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము. మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. మరణము ఆయనను బంధించి ఉంచుట 24వ వచనం చూస్తే, మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యం. మరణమేమి కూడా, మరణము ఆయన ఎన్నడూ ఉండకుండా మింగివేశాడు ఆయన. ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? చెరగా పట్టుకొని పోయి పాత నిబంధన భక్తులందరూ కూడా దేవుడు విడుదలనిచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళంతా ఎక్కడున్నారు? ఇది మాట కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. పర్లేదు చెప్పండి, తప్పలేదు. పరదైసులో ఉన్నారు. ఎక్కడున్నారండి? పరదైసులో. పరలోకంలో లేరా? లేరు అంకుల్. లేరు.
ఎంతమంది చెప్పండి? పరదేశంలో ఎంతమంది అంటారు? పరలోకంలో ఎంతమంది ఉన్నారు అని చెప్తారు? పరదేశంలోనే ఉన్నారు. పరదైస్సులో ఉన్నటువంటి వారు ఎంతమంది అని చెప్పండి? సగం చేయలేదు ఎగుతున్నాయి. పరలోకంలో ఇంకా చేరలేదు. మనము లేకుండా వాళ్ళు సంపూర్ణులు కాకుండా, మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తం శ్రేష్టమైన పునరుద్ధానం ఉంది. ఇప్పుడు వారందరూ కూడా ఎక్కడ ఉన్నారంటే అందుకే కుడివైపున దొంగ నేడు నీవు నాతో పరదైసులో ఉన్నాడు. ఆ యొక్క చెరలోనికి వెళ్ళి చెరలోని ఆత్మలంట ప్రభు విడిపించాడంట. హల్లెలూయా. చెరగా పట్టుకొని ఎఫెసీ పత్రికలు అంటాడు, చెరగా పట్టుకొని వారందరికీ విడుదల. పాతని భక్తులందరూ కూడా ఏం కలిగిందంటే అండి? విడుదల. మరణము ఆయనను బంధించి ఇంచుట అసాధ్యం గనుక దేవుడు మరణ వేదనలో తొలగించి ఆయనను లేపెను అని పేతురు ప్రసంగం. అది మరణము ఆయన్ని బంధించి ఉంచుట అసాధ్యం. వాళ్ళు ఏం చేశారండి? ప్రధాన యాజకులు పరిసయ్యులు పిలాతుని వద్దకు, అయ్యా ఆ నయవంచకుడు అన్న మాటకు జ్ఞాపకమే, చనిపోయిన తర్వాత 3వ దినాన ఆయన తిరిగి లేకపోతే ఒకవేళ లేవకపోతే ఆయన శిష్యులు వచ్చి తీసుకెళ్ళి ఆ శవాన్ని ఎత్తుకెళ్ళి ఆయన లేచాడు అంటారేమో. ఈ యొక్క మొదటి వంచిన కడపట వంచిన కంటే కూడా చాలా చెడ్డగా, కడపట వంచినంట మొదటి వంచిన చాలా చెడ్డగా ఉంటుందని చెప్పి పిలాతు దగ్గరికి వెళ్ళంట సమాధిని భద్రం చేసి ఇంకా సెక్యూరిటీని పెంచండి, ఎవరు రాకుండా అనుకున్నారంట. ఏమైనా చేశారా? పరలోకం దేవునితో తిరిగి లేచాడు ప్రభు. కావలి వారంట సచ్చిన వారి వలె. దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉందా? పేతుని చెరసాలలో వేసి ఎంతమందిని పెట్టారు? 16 మందిని పెట్టారు. ఇటు 4 అటు 4, కుడి పక్క ఎడం పక్క, అటు కాళ్ళు దగ్గర 4, ఇటు మొత్తం చుట్టూ సతుష్టైం. ఎంతమంది అండి? 4 4 16 4 16 నాకు లెక్కలు రావాలి. అందుకని 4 4 సతిష్టయములు శరసాల్లో వేసి కావలు ఉంచారు. అపోస్తలుల కార్యాలు 12వ అధ్యాయంలో దేవుని దూత వచ్చింది. అక్కడ ప్రార్థన చేస్తున్నారో దేవుని దూత వచ్చింది. మొదటి కావలు 2 వెళ్ళింది. లోపలికి వెళ్ళి పేతురిని, నీ చెప్పులు వేసుకో కల అనుకుంటున్నాడు. మొదటి కావాలి, 2వ కావాలి. బయటకు వచ్చి దూత విడిచిపెట్టేసింది అంతే. కావలవారే ఉన్నారు అక్కడ. దేవుడు ఏమైనా చేయగలడు. ఆయన మహంత్రికుడు కాదండి, ఆయన శక్తిమంతుడు. హల్లెలూయా. పేతురు ప్రసంగం చదువుకుందాం. అపోస్తలుల 2వ అధ్యాయం 24 వచ్చినప్పుడు చదివిందో, మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. ఆయనను గూర్చి దావీదు ఇట్లనెను. దావీదు పూర్వమే పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి దావీదు పలికినటువంటి మాట చూడండి. నేనెల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని, ఆయన నా కుడి పార్శ్వముననున్నాడు గనుక. నేనెల్లప్పుడూ ప్రభువును చూచుచుంటిని, ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు గనుక నేను కదల్చబడను. కావున నా యోబు కూడా అదే అంటాడు. యోబు కూడా 19:25-26 కదా, 19 నా విమోచకుడు సజీవుడనియు. 19:25 నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును అంటున్నాడు. మన విమోచించే దేవుడు ఆయన సజీవుడు. అందుకే మనం సజీవుడైనటువంటి దేవుణ్ణి మనము ఆరాధిస్తూ ఉన్నాం. హల్లెలూయా. అయితే దావీదు అంటున్నాడు, నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని, ఆయన నా కుడి పార్శ్వముననున్నాడు గనుక నేను కదల్చబడను. కావున నా హృదయమును ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను, మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. అది అందుకే నేను సావను సజీవుడనై యెహోవా క్రియలు వివరించెదను. మనకి ఏంటంటే ఒకవేళ మనకు మరణం వస్తే అది నిద్ర. అర్థమైందండి? నిద్ర. ఆ తర్వాత మనం ఎక్కడుంటామండి? దేవునితో యుగయుగములు ఉంటాం. అవునా కదా? ఆత్మకు చావు అనేది ఉందా?
ఉండలేదు. అయితే నరకానికన్నా వెళ్ళాలి, లేదంటే నిత్య లేకపోతే పరలోకానికైనా వెళ్ళాలి. ఆత్మకు చావు అనేది లేదు. రక్షణ లేకపోతే నిత్య శిక్షణ. నరకమే. రక్షించబడితే యుగ యుగములు కూడా ఆయనతో మనం ఉంటాం. యుగ యుగములు కూడా మనమంట ఆయనతో సదాకాలం ఉంటామంట. హల్లెలూయా. యుగ యుగములు. అందుకే రక్షణ చాలా విలువైనటువంటిది. చాలామంది రక్షణను నిర్లక్ష్యం చేస్తారు. దేవుని నమ్ముకోండి అంటే సుమంత పోయినట్టు ఫీల్ అవుతారు కొందరు. ఎందుకు నమ్ముకోవాలి? చదవమ్మా. నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు. నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు. నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. అది ప్రవచనం ద్వారా పరిశుద్ధాత్మ దావీదు ముందుగానే గ్రహించి దేవుని స్తుతిస్తున్నాడు. 16వ కీర్తన ఉంటాయి మాటలు. 16వ కీర్తన 8 నుంచి 11 వరకు మీరు చూస్తే గనక, సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఏంటంటండి? సదాకాలం మన గురి, మన గమ్యం ఏంటంటండి? యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ప్రసంగిలో కూడా ఒక చక్కని మాట అంటాడు, ఊరికి పోవు త్రోవ ఎరుగిన వారై బుద్ధిహీనులు తమ ప్రయాసం చేత ఆయాసపడతారంట. ఊరికి పోవు త్రోవ. మన దేవురు పరలోకం అది 10-15 ఏంటమ్మా? మన పౌరస్థితి పరలోకమందున్నది. పరలోకంలో ఉన్నది. చదవండి ఇది కీర్తన. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. కీర్తన 16:8 కదా. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. ఏ మాటలు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి దావీదు పలికిన మాటను పేతురు ప్రసంగం చేస్తున్నాడు. అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు. అది ప్రభువు నమ్మినటువంటి వారిని ప్రభు ఒక దినాన్ని ఏం చేస్తాడంటండి? తిరిగి లేపుతారు. ఉన్నదా లేదా? అందుకే నిద్రించిన వారి గురించి దుఃఖపడొద్దు అంటాడు. ఒక దినాన్న ప్రభు వారిని వెంట పెట్టుకొని వస్తాడు. మనం నిరీక్షణ గలవారమై ముందు వెనక అంతే. అవునా కదా? ముందు వెనక నిద్రించుచున్న వారి గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టము లేదు. ప్రభు ఆయన త్వరగా వారిని వెంట పెట్టుకుని వస్తాడు. మనం కూడా చూస్తాం. కాదంటే కొంత ముందు వెనుక అంతే. ప్రతివారు కూడా మరణం ఎవడు కూడా తప్పించుకోలేడు. ఎవరైనా సరే పుట్టిన ప్రతివాడు కూడా ఒక దినాన్ని ఎంత గొప్ప డబ్బున్న వాడు మరణించడం ఎక్కడైనా ఉందా? ఎటువంటి వాడైనా ఒక దినాన్ని మరణించవలసినదే. ఆత్మ తను దయచేసిన దేవుని ఎద్దకు వెళ్ళవలసినది. ఒకళ్ళ రక్షణ లేకపోతే నిత్య నరకం, రక్షించబడితే నిత్య జీవములో. హల్లెలూయా. అందుకనే పేతురు ప్రసంగం దావీదు రాసిన మాటలనే జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఇక్కడ. కీర్తన చదువు తర్వాత అపోస్తలుల కార్యాలు చదువుకుందాం. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు. అది నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు. నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. మోషే ప్రార్థన కూడా మీరు చూస్తే 90వ కీర్తనలో 3వ వచనమా ఏమంటాడంటే, మనుషులను మంటికి మార్చు. 3వ వచనం. మనుషులను మంటికి మార్చు, నరులారా తిరిగి రండి అని పిలుస్తాడు ఆయన. నరులారా తిరిగి రండి. చనిపోయిన లాజరు బయటికి రా అంటే లాజరు బయటకు వచ్చాడు. ఆ తర్వాత కూడా చనిపోయాడు కదండి. లాజరు బయటకు రా అంటే అక్కడున్న ప్రజలను బట్టి, మరియ దుఃఖాన్ని బట్టి ఆత్మలో ముడుచు యేసు కన్నీరు విడిచి సమాధి దగ్గరికి వెళ్ళేటప్పటికే 4 రోజులు కుళ్ళిపోయి వాసన కొడుతున్నాడని చెప్పి తన సహోదరి చెప్తుంది. అయినను ప్రభు నీవు నమ్మితే దేవుని యొక్క మహిమను చూచెదవు అని చెప్పి వెళ్ళి లాజరు బయటికి రా అంటాడు. ప్రేత వస్త్రములతో సమాధిలోంచి
బయటకు వచ్చాడు. తర్వాత ఆయనతో కూడా భోజనం చేశాడు. తర్వాత లాజర్ను ప్రభువును కూడా చంపాలని చూస్తారు. యోహాను సువార్త 12వ అధ్యాయం చూస్తే నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టని ఆత్మను నీవు పాతాళములో విడిచిపెట్టవు, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ సన్నిధిలో లేకుండా సంపూర్ణమైనటువంటి సంతోషం. 11 వచనమా 16-11 కీర్తనలు చూస్తే నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. సంపూర్ణ సంతోషం దేవుని సన్నిధిలో. దేవుని వాక్యం మనం బాగా చదవగలిగితే జుంటే తేనె దారాల కంటే కూడా అతి మధురమైనటువంటిది. మన ఆత్మకు ఆహారం దేవుని వాక్యమే. శరీరానికి ఆహారం మనం వండుకు తింటాం కదా, అది. ఆత్మకు ఆహారము దేవుని యొక్క వాక్యము, ప్రార్థన, సహవాసం. శరీరం ఎప్పుడు కూడా ఏంటంటే పోషింపబడిన ఆత్మను క్షీణింపజేస్తుంది. ఈ శరీరానికి ఎప్పుడు కూడా శరీరాహారం ఎక్కువ ఆశిస్తుంది, ఆత్మను క్షీణింపజేస్తుంది. మనం ఏమి నేర్చుకోవాలంటే అండి, ఆత్మలో బలంగా ఉంటే మిగతాది ఏదైనా మనం ఆత్మలో బలం, ఆత్మలో బలము, ఆత్మలో శక్తి. ఆ శక్తి గురించి కూడా చెప్తారండి మాటలు. నీ యొక్క సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ఆయన కుడి చేతులు నిత్యము సుఖములు కలవు. ఆయన కుడి హస్తం, ఆయన కరుణగల హస్తం. నా దేవుని కరుణగల హస్తం నాకు తోడుగా ఉన్నందున మన పితరులు అన్నారు. నా దేవుని కరుణగల హస్తము. దేవుని తోడుంటే మనకే అన్నీ ఉన్నట్టే. దేవుని తోడు. హల్లెలూయా. పేతురు ప్రసంగం విందాం. 2వ అధ్యాయము అపోస్తుల కార్యములు 25-26 వచనము. నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. నాకు జీవ మార్గములు తెలిపితివి, నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు. సహోదరులారా, మూల పురుషుడగు దావీదును గూర్చి మీతో నేను ధారాళముగా మాట్లాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడెను. అతని సమాధి నేటి వరకు మన మధ్యనున్నది. అతడు ప్రవక్త అయి ఉండెను గనుక అతని గర్భఫలములో నుండి అతని సింహాసనము మీద ఒకని కూర్చుండబెట్టెదను అని దేవుడు తనతో ప్రమాణపూర్వకంగా ఒట్టు పెట్టుకొనిన సంగతి అతడెరిగి. హల్లెలూయా. పేతురు యొక్క ప్రసంగం ఎంత అద్భుతమైనదో. నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు. మన యొక్క శరీరం అంట క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడుతుంది. ఎందుకంటే ఆయన నిద్రించిన వారులైనా ప్రథమ ఫలము. 1 కొరింథీ 15:20 ప్రకారం నిద్రించిన వారులైనా ప్రథమ ఫలం. క్షయత అక్షయతను
ధరించుకుంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. చూద్దాం ప్రభు గురించి కొన్ని మాటలు అపోస్తున్నటువంటి పౌలు పలికినటువంటి 1 కొరింథీ 15:3 వరకు చదవండి. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, లేఖనముల ప్రకారము మన ప్రభువు పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. అన్ని లేఖనాలు మనం ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి. లేఖనాల ప్రకారం మన ప్రభువు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, లేఖనముల ప్రకారమైన మరణించి ఎన్నో దినాన 3వ దినమున లేపబడెను. ఆయన కేఫాకును తరువాత 12 కనబడెను. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఎవరెవరు కనబడ్డాడండి? కేఫాకును, కేఫా అనగా పేతురు కనబడ్డాడు. తర్వాత 12 కనబడెను. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచియున్నారు, కొందరు నిద్రించిరి. తరువాత ఆయన యాకోబుకును, అటు తరువాత అపోస్తలులకందరికీ అటు తరువాత అపోస్తలులకందరికీ కనబడెను. అందరికీ కడపట అకాలమందు పుట్టినట్టున్న నాకును కనబడెను. తను తగ్గించుకుని ఏమంటున్నాడండి? కడపట నేనేదో కొంచెం తెలుసండి, కుక్కమూతి పిందులు అంటారు తెలుసా మీకు ఎవరికైనా? ఒరిజినల్ పంట అయిపోయిన తర్వాత ఈ మూలని బుడుపులు ఉంటాయి చూడు, ఇట్లాగా. అట్లా అకాలమందు పుట్టినట్టున్న నాకును కనబడెను. ఏదో పుట్టాను కానీ నాకు కూడా అయినా కనబడ్డా లేదా? ఆయన పునరుద్ధరణైన తర్వాత దమస్కు వీధిలో గొప్ప వెలుగు దేవుని సంఘాన్ని పాడు చేయడానికి వెళ్తున్నటువంటి సౌలును పౌలుగా మార్చేదా? సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు, మునుకోలులకు ఎదురుతున్నట్టు నీకు కష్టతరమని పౌలుతో ప్రభు మాట్లాడు. రాజా, అగ్రిపరాజా, ఆకాశమందు కలిగినటువంటి ఆ దర్శముని అవిధేయుడిని కాక ఎన్నడూ కూడా అయినా అది మొదలుకొని మరణం వరకు కూడా పానార్పణంగా దేవుని కొరకు ఎప్పటికైనా సరైనా సావుకైనా సేవకైనా సిద్ధపడి దేవుని నామను గణపరిచినటువంటి వాడు పౌలు. అకాలమందు పుట్టినట్టును నాకు నాయన కనబడ్డాడు. లేఖనాల ప్రకారం మన పాపను తాను చనిపోయాడు, 3వ దినం లేఖనాల ప్రకారమైన లేచాడు. హల్లెలూయా. అందుకే పునరుద్ధానమందు ప్రభువును మనం ఆరాధిస్తున్నాం. మనం ఆరాధించే దేవుడైనా పునరుద్ధాని క్రీస్తును మనము ఆరాధిస్తున్నాం. తిరిగి లేచినటువంటి సజీవుడు దేవుని కుమారుని మనము, అందుకే ప్రతి నాలుక యేసుక్రీస్తే ప్రభువని ఒప్పుకొనును. మీలో చాలామందికి వచ్చు కదా, హీ ఈజ్ లార్డ్ అనే పాట వచ్చు కదా. హీ ఈజ్ లార్డ్, హీ ఈజ్ లార్డ్. కొంచెం గట్టిగా పాడండి అమ్మా. ఎవరు పాడండి? ఎవరు పాడుతున్నారు? పాడండి. ఈ నాన్న. హీ ఈజ్ లార్డ్, హీ ఈజ్ రిజన్, and he is Lord. Every knee shall bow, every tongue confess that Jesus Christ is Lord. He is Lord, he is Lord. He has risen from the dead and he is Lord. Yes, my knee shall bow and my tongue confess that Jesus Christ is Lord. యేసు ప్రభువు మన ప్రభువు మరణము పాడండమ్మ. కొంచెం ఇటువంటి రావు. ఒక్క పాటను 10 సార్లు పాడాలంటే వేరే. అది ప్రతి నాలుక యేసుక్రీస్తుని ఒప్పుకు, ప్రతి మోకాలు
ఆయన ఎదుట మోకరు. ప్రతి నాలుగు కూడా ఒప్పుకోవాలి. ఎందుకంటే ఇందాక మనం చూసి హీఈస్ ఆయన తిరిగి లేచాడు. హల్లెలూయా. మరణాన్ని ఆయన ఓడించాడు. ప్రతి నాలుక యేసు క్రీస్తు దేవుడును ప్రతి మోకాలు కూడా ఆయన ఎదుట మోకరిల్లవలసి ఆయన ప్రభువును ఒప్పుకోవాలంతే. హల్లెలూయా. ప్రపంచము ఆయన ఎదుట మోకరిల్లాలి. మనం బ్రతికితే క్రీస్తు శకం. మనకు రాయాలంటే మన డెత్ కానీ మన భర్త కానీ రాయాలంటే క్రీస్తు శకం 2024. పుట్టే మనకు బర్త్ సర్టిఫికేట్ ఏమి ఇస్తారమ్మా? ఎవరి పేరు ఇస్తారు? క్రీస్తు శకం అనే మెన్షన్ చేస్తారు. ప్రతి నాలుగు కూడా ఆయన ఒప్పుకోవాలి. ప్రపంచం ఆయన ఎదుట మోకరి. ఆయన ప్రపంచానికి అధిపతి అయిన భూపతులకు అధిపతి. ప్రకటన 1:5 ప్రకారం ఆయన భూపతులకు అధిపతి, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. అంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. మన దేవుడు రారాజు, గొప్ప ధనవంతుడు. హల్లెలూయా. ప్రపంచాన్ని పోషిస్తున్నాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏలయనగా నేను అపోస్తులందరిలో తక్కువ వాడను, దేవుని సంఘమును హింసించినందున అపోస్తులుడు అనబడుటకు యోగ్యుడను కాను. తగ్గించుకొని అపోస్తులుడును అనుట కూడా నేను యోగ్యుడను కాను. 10 వచ్చిన వరకు చదవము. అయినను నేనేమయ్యున్నానో అది దేవుని కృప వలననే అయ్యున్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడి తిని. నిష్ఫలము కానటువంటి కృప వారందరికంటే కూడా నేను ఎక్కువ ప్రయాసపడ్డాను అంటున్నాడు. అందుకే లేఖనముల ప్రకారం మన పాపముల నిమిత్తమైన మరణించాడు. లేఖనముల ప్రకారం ఆయన 3వ దినం ఆయన తిరిగి ఎవరు లేపారండి? ఆయన్ని దేవుడే లేపారు. ఆయనకి ఎవరైనా చేయించి సహాయం చేశారా? లేదు. తాను చెప్పినట్టే తిరిగి లేచారు. దేవుని యొక్క ఆత్మ ఆయనను లేపింది. రోమపత్రిక 8వ అధ్యాయం ప్రకారం. హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభు వారు తిరిగి లేచిన తర్వాత అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 3 నుంచి 8 వరకు చదవమ్మా. ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు, తిరిగి లేచిన తరువాత ఈ భూలోకంలో ఆయనంట 40 దినముల వరకు 40 దినాలు వారికి అగుపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. ప్రమాణములనగా రుజువులను చూపి తనను తాను సజీవునిగా కనపరుచుకొనెను. తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. ఆయన వారిని కలుసుకుని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిజమం ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిజమము పొందెదరనెను. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించెదవా? వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇశ్రాయేలుకి రాజ్యమును మరలా మాకొక ఇప్పటికే చెదిరిపోయాం, మాకొక రాజ్యము అనుగ్రహించదవా అని ఆయనను అడుగగా, ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక. మనకు కావాల్సింది ఏంటండి? పరిశుద్ధాత్మ. ఏం కావాలంటండి? పరిశుద్ధాత్మ. పైనుండి శక్తి, పైనుండి పరిశుద్ధాత్మ శక్తి, పైనుండి శక్తి. లూకాసు వార్త 24:49 కూడా ఉంటుంది ఇదే మాట. 24:49 ఉందన్నమాట. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదకి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు. పైనుండి శక్తి, పరిశుద్ధాత్మ కుమ్మరింపు. ఇప్పుడు అపొస్తలుల కార్యాలు చదవమ్మా, 5 తర్వాత చదువుకుందాం.
అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూ దిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పెను. దేవుని యొక్క శక్తి పొందుకుంటే అప్పుడు దేవునికి సాక్షులుగా మనం ఉంటాం. దేవుని శక్తి, పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ కుమ్మరింపు, పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు అన్నమాట ఇప్పుడు కూడా ఆశపడాలి. హల్లెలూయా. హల్లెలూయా. పైనుండి శక్తి పొందుకొని ప్రభువు చెప్తుంది. ఎందుకంటే ఆయన ముందుగానే చెప్పారు, నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను, దేవుని యందు విశ్వాసం ఉంచి నేను వెళ్ళనడల మీకు ప్రయోజనమేమీ కూడా లేదు. నేను వెళితే ఆదరణకర్త మీ యొద్దకు ఆదరణకర్తనగా పరిశుద్ధాత్మ దేవుడు, సర్వసత్యములోనికి నడిపించే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేంట సంభవింపు సంగతులు పరిశుద్ధాత్మ దేవుడు చేసే కార్యాలు ఏంటంటే 3 విషయాలు మనం 16:8 యోహాను 16:8 మనం చూసినప్పుడు ఆయన వచ్చి పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ఒప్పింపజేస్తారు పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడి కార్యం ఏంటంటే మనం ఒప్పింపబడతాం. ఎవరో వచ్చి నువ్వు ఒప్పుకోనవలసిన అవసరం లేదు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రేరేపిస్తే నీవు ఒప్పుకుంటాం. ఖచ్చితంగా నేను పాపిని, నేను చేసేది తప్పు అని గ్రహించగలుగుతాం. పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పించాలి, ఒకరి చేత బలవంతంగా ఒప్పించడం కాదు. బైబిల్ ఏం చెప్తుంది? దేవుడు, ఆయన దేవుని కుమారుడు నీ నోటితోటి నీవు ఒప్పుకొని హృదయమందు విశ్వసించిన నీవు రక్షింపబడదు. పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింపజేస్తారు. పైనుండి శక్తి పొందే వరకు మీరు ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అలా చెప్తూ ఉండగా ఏంటంటే ఆయన ఆరోహణమాయెను, తండ్రి ఆరోహణమైనప్పుడు ఏం జరిగిందంటే అక్కడండి, అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ఒక మేఘం అంటే ఆయన్ని కొనిపోయింది. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు తిరిగి లేచిన తర్వాత 40 దినాల వారికి అగ్గపడుచు అనేక దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను కొన్ని ప్రత్యక్షతలు, దాదాపు 11 ప్రత్యక్షతలు. 11 ప్రత్యక్షత త్వరగా నేను చెప్తాను, మీరు రాసుకోవచ్చు. 11 ప్రత్యక్షతలు. మొట్టమొదటి ప్రత్యక్షత మగ్దలేని మరియ కనబడ్డాడు. ఆయన మొట్టమొదటిగా ఆయన మగ్దలేని మరియ కనబడ్డాడు. యోహాను సువార్త 20వ అధ్యాయంలో ఉంటుంది. 11-17 వరకు చూస్తే మొట్టమొదటి ప్రత్యక్షత ఎవరికండి? మగ్దలేని మరియకు. రెండవ ప్రత్యక్షత ఖాళీ సమాధిని చూసి తిరిగి వచ్చినటువంటి స్త్రీలకు ఆయన కనబడ్డాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 9-10 వచనాలు చదవండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 9-10 వచనాలు. యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పెను. యేసు వారి ఇల్లంట చూసి స్త్రీలు నిరాశతో వస్తుంటే యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పెను. ఇది రెండవ ప్రత్యక్షత. మూడవ ప్రత్యక్షత లూకాసు వార్త 24వ అధ్యాయం 34వ వచనం. ప్రభువు నిజముగా లేచి సీమోనునకు కనబడినని పేతురుకు కనబడ్డాడు. మూడవ ప్రత్యక్షత పేతురుకు కనబడ్డాడు. ఇందాక మనం చదువుకున్న 1 కొరింథీ 15వ అధ్యాయం 5వ వచనంలో కూడా కేఫాకు కనబడ్డాడు అన్నాం కదా. ఇది మూడవ ప్రత్యక్షత. నాలుగవది మార్కు సువార్త 16వ అధ్యాయము 12-17 వచనాన్ని మీరు చూస్తే ఎమ్మాయి గ్రామంలో 2 శిష్యులకైనా కనబడతాడు. మార్కు 16వ అధ్యాయము 12-17 వచనాలు. ఆ తరువాత వారిలో 2 ఒక పల్లెటూరికి నడిచిపోవుచుండగా ఆయన మారు రూపము గలవాడై వారికి ప్రత్యక్షమాయెను. ఎందుకంటే ఇప్పుడు ఎట్లా ఉన్నట్టయినా మహిమా శరీరంతో ఉన్నాడు కనుక మారు రూపము గలవాడైనా వారికి ప్రత్యక్షమయ్యాడు. అది ఎమ్మాయి గ్రామంలో. 5వది 10 మంది శిష్యులు కనబడతాడు. మార్కు సువార్త 16-14. పిమ్మట 11 మంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత తన్ను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తమును హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించెను. 6వది 11 మంది శిష్యులు కనబడ్డాడు. ఇక్కడ 6వది 11 మంది శిష్యుల కంటే యోహాను సువార్త 20వ అధ్యాయము 28-29 వచనాలు మీరు చూస్తే 28-29. అందుకు తోమా ఆయనతో నా ప్రభువా నా దేవా అనెను. యేసు నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను.
ఏడవది 7 శిష్యుల కిందకి మనం చదువుకున్నాం కదా 21వ అధ్యాయం కదా, 7 చేపలు అది 3వ ప్రత్యక్షత మనం చూస్తాం. అంటే ఈ ప్రత్యక్షత 3వ ప్రత్యక్షత అని ఉంటుంది అక్కడ యోహాను సువార్త. ఎన్నో వచనం అది? ఇది 3వసారి అని ఆఖరిలో ఉంటుంది. 14వ వచనం ఏముంది? యేసు మృతులలో నుండి లేచిన తర్వాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది 3వసారి. 3వసారి. హల్లెలూయా. హల్లెలూయా. ఇందాక మరి మనం చదువుకున్నాం 8వ ప్రత్యక్షత 1 కొరింథీ 15:6 చూస్తే 500 మందికి. తర్వాత 1 కొరింథీ 15:7 చూస్తే 9వ ప్రత్యక్షత యాకోబుకి, ప్రభు యొక్క సహోదరుడు యాకోబుకు ప్రత్యక్షమయ్యాడు ఆయన. పిమ్మట యాకోబుకు, అర్థమైందమ్మా? తర్వాత మత్తయి సువార్త 28:13-20 వరకు చూస్తే కనుక గలిలీలో 11 మంది శిష్యులకు ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఉన్నదమ్మా? 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరి గాని కొందరు సందేహించిరి. ఆరోహణం ప్రత్యక్షమయ్యాడు ప్రభు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మరణము ఆయనను బంధించుట అసాధ్యం. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. హల్లెలూయా. లూకాసు వార్త 24వ అధ్యాయము 49 నుంచి చదువుకుందామా. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదకి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచియుండుడని వారితో చెప్పెను. ఆయన బేతనియా వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. ప్రభు పునరుద్ధరణ తర్వాత వారందరిని కూడా ఏం చేయాలంటండి? చేతులెత్తి వారందరిని కూడా ఆశీర్వదించెను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయెను. వారు ఆయనకు నమస్కారము చేసి మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయంలో ఉండి దేవుని స్తోత్రము చేయుచుండిరి. దేవునికి స్తోత్రము చేయుచుండిరి. ఇంకా పైన చూస్తే కనుక ఆయన తిరిగి లేచిన తర్వాత మోషే ధర్మశాస్త్రంలోనూ ప్రవక్తల గ్రంథాల లేఖనాలు అయితే అన్ని విషయాలను బట్టి ప్రభు వారిని హెచ్చరిస్తూ ఆ విషయాలను బట్టి లేఖనము గ్రహించినట్టు వారి మనస్సు తెరచాడు. అందుకే ఇప్పుడు కూడా మనం చదువుకునేటప్పుడు నాకు ఎప్పుడు ఈ మాట నేను వాడుతున్నాను, లేఖనము గ్రహించినట్టుగా ఉందమ్మా. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా. రిఫరెన్స్ ఎంత? 45వ వచనం. 45. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్టుగా ఆయన వారి మనస్సును తెరిచి. ఎందుకంటే మనసుకి ఏమవుతుందంటే అవిశ్వాసము అనేటువంటి ఈ యుగ సంబంధమైన దేవత మనోనేత్రాలకి చదువుతాం కానీ కొన్నిసార్లు కానం. మనం వాక్యాలే చదువుతుంటాం దేవుని మాటలు, కానీ ఆ గ్రహింపు మనలో ఉండదు. అది ఒక ముసుగు అన్నమాట. ఇందాక నేను చెప్పాను చూడు, యెషయా 28:17 వారికంట మాయా శరణ్యము కింద వారు దాగి ఉన్నారంట. మరణంతో వారు నిబంధన చేసుకుని ప్రతి మాయా శరణ్యము, పాషాణ మనసు మార్చబడాలి, కొట్టివేయబడాలి, ముసుగు. అంతే కదా, ఇశ్రాయేలు ధర్మశాస్త్రం చదివేటప్పుడంట అది యేసుక్రీస్తు కొట్టివేయబడేది వారు గ్రహించలేదంట. 2 కొరింథీ 3 పౌలు అంటాడు, ఇంకా ఆ ముసుగు వారి మీద నిలిచే ఉన్నది. మేము అట్లు చేయకంటే అట్లు కాదు, నోవహు అట్లు చేశాను, మేము అట్లు చేయక ఆ ముసుగు క్రీస్తులో కొట్టివేయబడినది అని మేము ముసుగు లేని ముఖముతో దేవుని సన్నిధికి మనం వస్తున్నాం. కొట్టివేయబడ్డది. హల్లెలూయా. లేఖనము గ్రహించినట్టుగా వారి మనస్సు తెరచి ప్రభు నీ మీద నా మీద నా శాపాన్ని కొట్టివేసి బహాడంగా. కొలసి ఇది శిలువ ధ్యానం మాటగా మనం ఎప్పుడైనా చదువుకోవచ్చు. కొలసి 2:13-15 కదా.
మరియు మరియు అపరాధముల వలన అపరాధములను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును, అది మనకు మీద రుణముగాను విరోధముగా ఉన్నటువంటి ఆ యొక్క పత్రమును మేకులతో సిలువకు కొట్టి, అది మన మీద ఉన్నటువంటి విరోధంగా, మన మీద అయితే దోషము, పాపము, శాపము ఏదైతే ఉన్నదో దాన్నంతానంట ప్రభు ఏం చేయడంటండి, మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి, మన మీద ఉన్నటువంటి ఆ శాపనంతా ఆయన తుడిచివేసి తొలగించేశాడు. తన కుమారుని రక్తము ద్వారా కొత్త నిబంధన సంఘము కట్టబడిందంటే యేసుక్రీస్తు రక్తము చేతనే. పౌలు అన్నట్టుగా దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం, ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత సంఘం కట్టబడింది. అవునా కదా? మరియు నువ్వు పేతురువు ఈ బండ మీద నా సంఘమును కట్టిదును అని లేఖనాల ప్రకారం సంఘం కట్టబడటం మామూలుగా కాదండి. మరి యెరూషలేముకి వెళ్ళారు, దేవాలయంలో ఎడతెగక దేవుని స్తోత్రం చేస్తున్నారు. 10 దినాల వారు కనిపెట్టుకున్నారు. 120 మంది 10 దినాల వారు ఏం చేశారంటే అండి, కనిపెడుతూ ఉన్నారు. అకస్మాత్తుగా బలమైనటువంటి ఒక గాలి వంటి అగ్ని జ్వాలల వలె, ఆ జ్వాల నాలుకలు విభాగింపబడినట్టుగా వచ్చంట ఒక్కొక్కరి మీద వ్రాలగా అగ్ని జ్వాలల వలె పరిశుద్ధాత్మ దేవుడు వారిని ఆవరించి, ఆకర్షించి, పరామర్శించి దర్శించాడు. గనుకనే ఆ వాక్కుకి శక్తి వచ్చింది. ఆ వాక్కుకి శక్తి అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలతో మాట్లాడి దేవుని యొక్క నామాన్ని గణపరిచారు. ఆ అధ్యాయులు మీరు చూస్తే 2:5 ఎక్కడ ఉంటుంది కదా, ఎంతండి, ఇంచుమించు 17 జాతులు వారు. అపొస్తలుల కార్యాలు చూస్తే ఆకాశము కింద ఉన్నటువంటి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురముండిరి. ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషుడు తన తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడిరి. ఆశ్చర్యపోయారు. ఏవేలి ప్రవచనం అక్కడ నెరవేర్చబడ్డది అన్ని భాషలతో. వారు మాట్లాడే విధానం ఎలా ఉందంటండి, వారి తన తన స్వభాష, వారి పరిశుద్ధాత్మ స్వాధీనంలోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఎట్లా ఉన్నారంటండి, చూసేవాళ్ళకి మత్తులైనట్టున్నారంట. వాళ్ళు పరిశుద్ధాత్మ అభిషేకం వారిని ఆవరించిన తర్వాత అందరికీ ఎట్లా కనపడుతున్నారంటండి, మీరు పొద్దుైన పొడిచి జామైనా కాలేదు అప్పుడే క్రొత్త మద్యంతో అనుకున్నారంట వాళ్ళు. అది ఆ మద్యం కాదండి, పరిశుద్ధాత్మ యొక్క నింపుదల శక్తి స్వాధీనపరుచుకున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. అప్పుడే సంఘం కట్టబడ్డారు. పేతురు ప్రసంగం చేస్తే 3000 మంది మీరు సిలువేశారు కానీ ఆయన తిరిగి లేచాడు, దీనికి మేము సాక్షులమని. పాప క్షమాపణ గురించి పేతురు ప్రసంగం చేస్తే 3000 మంది సంఘం ఆ రీతిగా కట్టబడింది, కొత్త నిబంధన సంఘం. హల్లెలూయా. అందుకే పెంతుకొస్తే అంటే 50వ. విశ్రాంతి దినం ఏంటంటే యూదులకి అది సబ్బాతు దినం, మనకైతే ఆదివారం, అది మనకి పునరుద్ధానం. హల్లెలూయా. లేవి 23:11 ఉంటుంది. లేవి 23:11 ఏముంటుంది, యెహోవా మిమ్మును అంగీకరించినట్లు అతడు యెహోవా సన్నిధిని ఆ పన్నును అల్లాడింపవలెను. విశ్రాంతి దినమునకు మరుదినమున యాజకుడు దానిని అల్లాడింపవలెను. అది విశ్రాంతి దినమును మరుదినం. విశ్రాంతి దినం గడిచిపోగానే ఆదివారం తెల్లవారుజాము. మీరు చదివారా? పాత నిబంధనలు చూస్తే విశ్రాంతి దినము గడిచిన తర్వాత మరుసటి దినం యాజకుడు. ఇక్కడ చూస్తే విశ్రాంతి దినం గడిచిన తర్వాత ఆదివారమును తెల్లవారుచుండగా. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున 28వ మత్తయి. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రభు పునరుద్ధానికైనా ప్రభు మన దేవుడైన మృత్యువును మృతి చేసి తిరిగి లేచినటువంటి సజీవుడు దేవుని కుమారుడు. ఆయన ఎదుట మరణము
ఓడిపోయింది. ఓ మరణమా నీ విజయం ఎక్కడ, నీ విజయం, ఓ మరణమా నీ ముల్లెక్కడ, నీ ముళ్ళు ఎక్కడ. మరణపు ముళ్ళు పాపమును బలము ధర్మశాస్త్రం. మన మీద విధి వ్రాత రూపముగా వ్రాయబడినటువంటి ఆ యొక్క శాపం అంతా కూడా అంటే సిలువ కంటే మేకులతో కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను. అది కాబట్టి జీవించేది మనము కాదండి, క్రీస్తే. మనం ఇప్పుడు జీవిస్తున్నామంటే అది క్రీస్తు మన కొరకు చనిపోయి తిరిగి లేచిన దేవుని కుమారుడు క్రీస్తు కొరకు మనము జీవిస్తున్నాం. హల్లెలూయా. మనం విన్నాం కదా వాక్యం. పోయిన సండే వాక్యం ఏమిన్నాం? మొట్టమొదటి మాట ఏమిన్నారు? ఎఫెసీ 2 మర్చిపోయారా? అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారు క్రీస్తు మిమ్మల్ని బ్రతికించాడు. అపరాధముల చేతను పాపముల చేత చచ్చినటువంటి మనల్నంట క్రీస్తుతో కూడా బ్రతికించాను. క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించాడు తండ్రి అయినటువంటి దేవుడు. హల్లెలూయా. మనం ఏదైతే రుణముందో అప్పుందో దాన్ని అంతా కూడా అందుకే దేవుని సన్నిధిలో ఈ రీతిగా సంతోషంగా స్వేచ్ఛగా ఆరాధించే కృపను ప్రభు మనకి ఇచ్చాడు. ఒక్క మాట చదువుకుని ప్రభు వల్ల మనం పాలు పొందుకుందాం. 49వ కీర్తన. ఎవడో ఏ విధం వచ్చేది? 5వ వచనమా 7వ వచనం చదవం. 49 కోరహు కుమారులు రాసినట్టు. ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడునూ లేడు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికి తీరక అట్లుండవలసినదే. మనం ఎన్నటికి తీర్చలేని రుణము ప్రభు మన కొరకైనా చెల్లించాడు కలువరి సిలువలో. అందుకే దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. అందుకే మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనక మీరు మీ దేహముతో దేవుని మహిమపరచ విలువ పెట్టి అమూల్యమైన రక్తము చేత మనము కొనబడినటువంటి వారు. మన పాపమంతా కూడా ఆయన మీద మోపబడింది. మన పాపమంతా కూడా మనం ఏంటంటే ప్రభు మనకు క్షమించినందుకు మనం తిరిగి మనం డబ్బు మన గొప్పతనం ఏమి ఇవ్వకూడదు. కృతజ్ఞతతో దేవుడు చేసిన మేలును జ్ఞాపకం చేసుకుని దేవుని యొక్క నామాన్ని మనము మహిమపరచాలి. దేవుడు మన నుంచి కోరుకునేది అదే. నీ ఎదుట నా ఎదుట మరణాన్ని ఆయన ఓడించాడు. ఒకప్పుడు మరణం అంటే భయం, అవునా కదా? హెబ్రీ 2వ అధ్యాయము 13-14 వచ్చినలేనా కదా? ఎవడు కదా జీవితకాలం అంతయు మరణ భయము చేత జీవితకాలమంతయు మరణము భయము అనే దాస్యం. అమ్మో ఏమైపోద్దు, అమ్మో అంటూ ఉంటారు కదా. జీవితకాలమంతా మరణము భయమనే దాస్యము చేత లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. ఆ ప్రభువు కూడా రక్త మాంసములలో పాలివాడాయను. ఇందాక మనం రోమపత్రికలు మనం చదువుకున్నాం. అదే 1-7 కలిపి ఉంటాయి. అక్కడ ఏంటంటే సంతానాన్ని బట్టి చూస్తే దావీదు వంశములోను, కుమారుడుగా చూస్తే దేవుని కుమారుడుగా, మృతి నుండి ఆయన పునరుద్ధానుడయ్యాడంట. మరణము భయం అనే దాసును మన కొరకంటే ఆయనంట రక్త మాంసంలో పాలివాడాడంట ప్రభు. ఇప్పుడు ఆయన ఎట్లా తిరిగి లేచాడంటే అండి, మన మీద ఏదైతే రుణముందో దాన్ని అంతా కొట్టివేసి దేవుని కుమారుడుగా మహిమ ప్రభావంతో అయినా తిరిగి లేచినటువంటి గొప్ప దేవుని మనం చూస్తున్నాం. హల్లెలూయా. వారు చూస్తుండగానే ఆయన ఏం చేయడండి, తండ్రి యొద్దకు ఒక మేఘం వచ్చి ఆయన్ని కొనిపోయిందంట. ఆయన ఏ రీతికి వెళ్ళాడు తిరిగి, ఆయన అదే రీతికి ఒక దినాన్ని ఆయన అంట మరలా వస్తాడు. హల్లెలూయా. అయితే వెళ్ళాడు, కానీ తాను చెప్పిన ప్రకారమే సంఘం పైకి పరిశుద్ధాత్మ అనే వాగ్దానాన్ని సంఘంపై దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి ఇప్పుడు భూలోకంలో పెండ్లి కుమార్తెని మచ్చ మడత కళంకము అటిది మరి ఏది లేకుండా దేవుని కొరకంట సిద్ధపరుస్తున్నటువంటి వాడు పరిశుద్ధాత్మ దేవుడు.
ఇప్పుడు సంఘాన్ని పరిపాలిస్తున్నది, నడిపిస్తుంది ఎవరండి? పరిశుద్ధాత్మ దేవుడు. అంటే మచ్చ, మడత, కళంకము దేవునికి అది ఇష్టం ఉండదు. దాని కొరకే ఆయన తను తాను అప్పగించుకుని దేవుని ఎదుటి పరిశుద్ధముగాను నిర్దోషముగాను మహిమగల సంఘముగా ఉండుటకు దాన్ని అంటే అనుదినము వాక్యము చేత ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుడు పరిశుద్ధాత్మ దేవుడు. కనుక మనం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవునికి భయపడాలి, పరిశుద్ధాత్మ దేవునికి అధికముగా మనం ప్రాధాన్యతను. త్రిత్వంలో మూడో వ్యక్తి ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. సంఘాన్ని కాల్చినటువంటి వాడు పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. తాను చెప్పినట్టే సంఘం పైకి ఏం పంపించండి? తాను చేసిన వాగ్దానం. అందుకని మనం ఇప్పుడు కూడా లేఖనాలు గ్రహించడం మనము నేర్చుకోవాలి. ప్రభు అంటే ఆ మనసు తెరుస్తాడు. నీకు నాకు అట్టి మనసు తెరిచి ప్రభు లేఖనాల గొర్రెపిల్ల స్వరం వినే కృపను నీకు నాకైనా దయచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. మరొకసారి పునరుద్ధరణ ప్రభుని ఆరాధించుకుందాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక.